దివ్య సాధనలు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ రోజున సాధకుల కోసం మహావిద్య మాతంగి దేవి అమ్మవారి సాధన గురించి చెప్పబోతున్నాను. ముందుగా మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ యొక్క మహావిద్య మాతంగి దేవి సాధన చేయడం ద్వారా సాధకుడికి కలిగే లాభాల గురించి చెప్పబోతున్నాను. ఈ యొక్క మాతంగి దేవి మంత్ర సిద్ధి ద్వారా సాధకుడికి వాక్కు సిద్ధి కలుగుతుంది. సాధకుడికి ఆకర్షణ శక్తి లభిస్తుంది, జనవశీకరణ శక్తి లభిస్తుంది, రాజ్యవశీకరణము లభిస్తుంది, అఖండ ధనప్రాప్తి కలుగుతుంది. సాధకుడు సుఖభోగాలు అనుభవిస్తాడు. ముఖ్యంగా సాధకుడికి ఎదురు అనేది ఉండదు. అలాగే సాధకుడికి భూత భవిష్య వర్తమానాలు అమ్మవారు తెలియజేస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా లాభాలు సాధకుడికి జరుగుతాయి. ఇప్పుడు సాధన ఏ విధంగా ప్రారంభించాలో చెప్పబోతున్నాను. ఈ యొక్క సాధన రాత్రి 10 గంటల తర్వాత ప్రారంభించవలసిందిగా ఉంటుంది. సాధకుడు ఆకుపచ్చ వస్త్రాలను ధారణ చేసి తూర్పు దిశగా కూర్చొని సాధన ప్రారంభించవలసిందిగా ఉంటుంది. పీఠంపై ఆకుపచ్చ వస్త్రాన్ని పరిచి అక్షింతలు పోసి అమ్మవారి చిత్రపటాన్ని స్థాపితము చేయవలసిందిగా ఉంటుంది. అమ్మవారికి డజన్ ఆకుపచ్చ గాజులు, అలాగే డజన్ ఎర్రటి గాజులు, ఒక చున్నరి గౌరీ సామాను, అత్తర్ను అమ్మవారికి సమర్పించవలసిందిగా ఉంటుంది. అమ్మవారికి ఆవు నెయ్యితో దీపం వెలిగించవలసిందిగా ఉంటుంది. అలాగే అమ్మవారికి నైవేద్యంలో జామకాయలు, 5 రకాల మిఠాయిలను నైవేద్యముగా సమర్పించవలసిందిగా ఉంటుంది. ఆ తర్వాత సాధకుడు సంకల్పం చేసుకొని సాధన ప్రారంభించవలసిందిగా ఉంటుంది. సంకల్పంలో సాధకుని యొక్క పూర్తి పేరు, తల్లిదండ్రుల పేరు, గోత్రనామాలు చెప్పుకొని ఈ యొక్క సాధన దేని గురించి చేస్తున్నారో అమ్మవారికి సంకల్పం చెప్పి సాధన ప్రారంభించవలసిందిగా ఉంటుంది. ఈ యొక్క సాధనలో ప్రాణ ప్రతిష్ఠ కలిగిన ఆకుపచ్చ హకిక్ మాలను సాధనలో ఉపయోగించవలసిందిగా ఉంటుంది. ముందుగా గణపతి మంత్రాన్ని ఓం గం గణపతే నమః అనే మంత్రాన్ని 108 సార్లు మంత్రజపం చేయవలసిందిగా ఉంటుంది. తర్వాత ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు మంత్రజపం చేయవలసిందిగా ఉంటుంది. ఒకవేళ మీకు గురువు ఉన్నట్లయితే గురు మంత్రాన్ని ఒక మాలగా చేయండి. గురువు లేని వాళ్ళు ఓం గురుభ్యం నమః అనే మంత్రాన్ని 108 సార్లు మంత్రజపం చేయండి. ఇప్పుడు మూల మంత్రము చెప్పబోతున్నాను. ఓం హరిం క్లీం హుం మాతంగై ఫట్ స్వాహ. ఓం హరిం క్లీం హుం మాతంగై ఫట్ స్వాహ. ఓం హరిం క్లీం హుం మాతంగై ఫట్ స్వాహ. ఈ మంత్రాన్ని ప్రతిరోజు 2100 సార్లు మంత్రజపం చేయవలసిందిగా ఉంటుంది. మీరు మాతంగి దేవి నవరాత్రుల్లో సాధన చేసినట్లయితే 9 రోజులు మంత్ర అనుష్ఠానం చేయండి. ఒకవేళ మిగతా రోజుల్లో చేసినట్లయితే 21 రోజుల అనుష్ఠానం చేయండి. సాధకుడు ఖచ్చితంగా సాత్విక ఆహారాన్ని స్వీకరించాలి. అలాగే సాధకుడు అఖండ బ్రహ్మచర్యాన్ని పాటించవలసిందిగా ఉంటుంది. ఈ యొక్క సాధనలో ఎక్కువగా చిలకలు కనిపించడం జరుగుతుంది. సాధకుడికి చాలా అద్భుతమైన అనుభవాలు కలుగుతాయి. ఈ యొక్క మాతంగి దేవి అమ్మవారి తాంత్రిక మంత్రము కూడా ఉంటుంది. ఎవరైతే తాంత్రికంగా ఈ సాధన చేయాలని అనుకుంటారో వారు మాకు సంప్రదించినట్లయితే వారికి పూర్తిగా ఈ యొక్క సాధన గురించి తెలియజేయడం జరుగుతుంది. ఎవరికైతే ఆకుపచ్చ హకిక్ మాల కావాలని అనుకుంటారో వారు మాకు సంప్రదించండి. ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.